రామగుండం సింగరేణి సంస్థలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో గాని పార్లమెంట్ సభ్యుడు గాని సేవలు అందించినటువంటి సీతారాం నాయక్ గారు, అదేవిధంగా మన హన్మకొండ నుంచి శాసనసభ్యుడిగా విద్యార్థి దశ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి ధర్మారావు గారు, మాజీ శాసనసభ్యులు శ్రీధర్ గారు, మన యొక్క పెద్దపల్లి నుంచి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వెంకటేష్ నేత గారు, ఇటీవలనే పెద్దపల్లి నుంచి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి గోమాస శ్రీనివాస్ గారు, ముఖ్యంగా మన యొక్క భూపాలపల్లి ప్రాంతంలో పరకాల ప్రాంతంలో మరి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సుపరిచితుడు. ఇక్కడ భారతీయ జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ విశేషమైన కృషి చేసి గతంలో బీజేపీకి 2 పార్లమెంట్స్ ఉండేది ఒక కాలంలో. ఆ టైంలో ఆ 2 సీట్లలో ఒకటి మన ప్రాంతం నుంచి గెలిచినటువంటి చందుపట్ల జంగారెడ్డి గారు స్వర్గీయ వారి కుటుంబం నుంచి రోజు పార్టీ తరఫున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి చందుపట్ల కీర్తి గారు, అదేవిధంగా రఘునాథరావు గారు, భారతీయ మజ్దూర్ సంఘ్ పట్టువదలని విక్రమార్కుల్లా మరి కార్మికులతో మమేకమై అనేక సంవత్సరాలుగా ఇక్కడ సింగరేణి మేనేజ్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక రకాల ఇబ్బందులు బెదిరింపులు చేసినప్పుడు కూడా ఏమైనా పర్వాలేదు, నేను కార్మికుల కోసము భారతీయ మజ్దూర్ సంఘ్ కోసం పనిచేస్తానన్నటువంటి ఏబికేఎంఎస్ కార్యదర్శి, నేషనల్ డస్ట్ ప్రివెన్షన్ కమిటీ అధ్యక్షులైనటువంటి మెంబర్ అయినటువంటి మాధవ్ నాయక్ గారు, పిఎంఎస్ఎస్సి ఎంకే పంచబలాత్మం చేయొద్దు. మా పైసలు, మా రాష్ట్రం పైసలు, నా సింగరేణి కార్మికుల పైసలు తీసుకున్నటువంటి హక్కు అధికారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. ఎస్, అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కరెంటు, కోలు ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు అవుతానా? ఈరోజు ఎవరు కారణం? ఈరోజు జీతాలు ఇవ్వాలంటే బ్యాంకులకి వెళ్ళి సింగరేణి మేనేజ్మెంట్ ఓడిని తీసుకొని ఈరోజు సింగరేణి కార్మికుల జీతాలు ఇస్తుంటే వాళ్ళు లక్షల గురించి మాట్లాడతాడు. నోరు తెరిస్తే కేసీఆర్ లక్షల కోట్ల గురించి మాట్లాడేవాడు, నోరు తెరిస్తే రేవంత్ రెడ్డి లక్షల కోట్ల గురించి మాట్లాడేవాడు. మరి లక్షలు లేవయ్యా, మరి 60,000 కోట్లే ఉంది కదా అప్పు. వాళ్ళు వీళ్ళు మీ పాపం కారణంగా మా పైసలే కదా, మా పైసలు వాపస్ ఇవ్వండి, ఇవ్వరు. నేను ఈరోజు కూడా ఈ యొక్క రామగుండం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీకేమాత్రం సింగరేణి కార్మికుల మీద, ఉత్తర తెలంగాణ మీద విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా, ప్రేమ ఉన్నా ఖచ్చితంగా మా సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 60,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక మంచి వాతావరణం ఉంది. తాడిచెర్ల బ్లాక్ 2 అది సింగరేణికి రావడం జరిగింది. గత 6 నెలలుగా సుప్రీంకోర్టు దగ్గరికి, న్యాయశాఖ దగ్గరికి, న్యాయశాఖ మంత్రి దగ్గరికి, అటార్నీ జనరల్ దగ్గరికి అనేక సార్లు తిరిగి చివరకు ప్రధానమంత్రి దగ్గరికి మేము ఎంపీలందరం పోయి తాడిచెర్ల గురించి అడిగి ఇక్కడ బిఎంఎస్ కూడా వచ్చి మాట్లాడిన తర్వాత తాడిచెర్ల 2 ఇవ్వాలని ప్రధానమంత్రి గారు చెప్పాను. ఈరోజు మనం వేస్తా ఉన్నాను. అనేక మంది బెదిరిస్తున్నారు, నువ్వు ఎట్లా ఇస్తావు తాడిచెర్ల, నువ్వు ఎట్లా ఇస్తావు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అనేటువంటి విధంగా భయపట్టిస్తున్నారు కొంతమంది ప్రైవేట్ కంపెనీల వాళ్ళు. నేను ఈరోజు మనం చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు మా నాయకుడు అనుమతి తీసుకొని, మా నాయకుడి యొక్క ఆదేశాలతో సింగరేణి కార్మికులను ఆదుకోవడం కోసం, సింగరేణి కంపెనీని ఆదుకోవడం కోసం ఈరోజు బరాబర్ ఇచ్చినా ఏమైతేనే రేపు చూసుకుంటాను, సిద్ధంగా ఉంటాను. మనం చేస్తున్నాను. నేను తాడిచెర్ల 2 ఇవ్వడానికి, జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను.
అంతేకాదు ఈ తాడిచెర్ల ఒక సాదాసీదా కంపెనీ కాదు, కోల్ మైన్ కాదు. ఇప్పటి వరకు సింగరేణిలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో అన్నిట్లో అతిపెద్ద కోల్ మైన్ తాడిచెర్ల 2 అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. తాడిచెర్ల 1, ఆ తాడిచెర్ల 1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జెనుకోకి ఇచ్చాం పవర్ కోసం. ఇస్తే అది సింగరేణికి ఇవ్వలే, ఆ సోయి లేదు కేసీఆర్ కు. తాడిచెర్ల 1 ఎవరికి ఇవ్వాలి? నా సింగరేణికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేటులకు అమ్ముకున్నాడు కమిషన్ల కోసం కేసీఆర్. ఆలోచన చేయండి. కానీ తాడిచెర్ల 1 చాలా చిన్న బ్లాక్, 50 మిలియన్ టన్స్ మాత్రమే అక్కడ కోల్ ఉంది. కానీ తాడిచెర్ల 2 434 మిలియన్ టన్స్ ఉంది. 50 కోల్స్ తాడిచెర్ల ఉంటే 434 టన్నుల కోలు ఈ యొక్క తాడిచెర్ల 2లో ఏదైతే ఇటీవల మేము 4 రోజుల క్రితము సింగరేణికి నరేంద్ర మోడీ గారు ఇచ్చారో అందులో ఉంది. సుమారు 350 మెట్రిక్ టన్నుల కోలు అది మైనింగ్ చేయడానికి అవకాశం ఉంది. అంతేకాదు చాలా మంచి గ్రేడ్ 8 అంటారు, మీకు తెలుసు మాకంటే ఎక్కువ. గ్రేడ్ 8 కోల్ అక్కడ ఉంది. టన్నుకు ఆల్మోస్ట్ అది ఈరోజు 3,600 రూపాయలు టన్నుకు ధర పలుకుతుంది ఇప్పుడు మార్కెట్లో. ఆ రకంగా లెక్క తీస్తే సుమారు 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ 40 సంవత్సరాల్లో టర్న్ ఓవర్ కార్మికులకు రాబోతుంది.